ఈరోజు అపోస్తుల కార్యాల గ్రంథంలో నుండి కొన్ని ప్రశ్నలను మనం సహోదరులను అడిగి తెలుసుకుందామండి. వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు వందనాలు, అలాగే మనతో పాటు ఉన్నటువంటి సహోదరులకు వందనాలండి. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన మా తండ్రి, నీ అపారమైన ప్రేమను, కృపను, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ దయ వలన భూమి మీద బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం, జీవాన్ని ఊపిని కలిగి ఉన్నాం అంటే మీ దయ వలన అయినా ఈరోజు అపోస్తుల కార్యాల గ్రంథంలో నుండి ఉన్నటువంటి ప్రశ్నలను మా సహోదరులను అడిగి తెలుసుకుంటుండగా మీ దయను అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యాల గ్రంథం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఎవరు రచించారు అనేది సహోదరులను అడిగి తెలుసుకుందామండి. తండ్రి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడా లైవ్లో వీక్షిస్తున్న సహోదరులకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అపోస్తులు కార్యములు అనేవి మొదటి అధ్యాయంలోనే అక్కడ చెప్పడం జరిగింది. నా మొదటి గ్రంథమును రచించితినని ఆ మాట మనకి అవగాహన కలిగిస్తుంది. ఓ తెయఫెలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన్ను పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటిని కూర్చి నా మొదటి గ్రంథము రచించితిని అన్నాడు. కాబట్టి లోకాసువార్త మొదటి అధ్యాయంలో కూడా ఓ తెయఫెలా అండి. తెయో అంటే దేవుడు అని అర్థం, ఫిలా అంటే అనురాగం. కాబట్టి ప్రియమైన వాడని కూడా చెప్పచ్చు. దేవుని చేత ఒక అధికారిని అనగా ఒక రోమా ప్రభుత్వంలో ఒక అధికారికి ఈ రెండు పుస్తకాలు రాయడం జరిగింది. లోకా గారు లోకా సువార్త అని చెప్పడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. కారణం ఏంటంటే లోకా అన్ని జనులు నుండి క్రైస్తవుడైనటువంటి వాడు. ఆయన మొదటి గ్రంథమేమో ఆయన సువార్త రచన యేసుప్రభు మరణ పునరుత్థానాల్ని, రెండో గ్రంథమేమో అపోస్తుల కార్యాలని, అనగా సంఘము ఎలా విస్తరించింది, సంఘం మొదటి శతాబ్దంలో యూదులు అన్యులు ఎలాగో క్రీస్తులకు ఎలా వచ్చారో చెప్పడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇది లోకా రాశాడనడంలో మనం ఆశ్చర్యపోకలేదు. అలాగే రెండో అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ పెంతెకొస్తు పండగ దినాన్న వారు పేతురు గారు ప్రసంగిస్తూ ఉండగా సుమారుగా ఒకే దినాన్న అక్కడ అనేక ప్రాంతాల నుండి చెదిరి ఉన్నటువంటి యూదులందరూ కూడా పెంతెకొస్తు పండగ దినాన్న ఒక్కసారిగా అక్కడికి రావడం, అక్కడ ఆయన ప్రసంగం విని వారందరూ మార్పు చెందడం, సుమారుగా వాళ్ళు 3,000 మంది బాప్తిసం పొందడం జరిగిందండి. ఆ పరిశుద్ధాత్ముడు అప్పుడే వారి మధ్యకు వచ్చినట్లుగా మనం చూడగలం. అయితే 3,000 మందికి లేకపోతే అపోస్తులుగా అనేది మనం ఆలోచన చేద్దామండి. అంతకుముందు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ వాళ్ళ భాషలతో వీళ్ళు వాక్యం బోధించడం పరిశుద్ధాత్మను వలన జరిగిందని అక్కడ రాయబడింది. కాబట్టి అప్పుడున్నటువంటి పరిశుద్ధాత్ముడు అన్య భాషలు మాట్లాడే వరాన్ని ఆనాడు ఉన్నటువంటి అపోస్తులకు ఇచ్చినట్లుగా గ్రంథం ద్వారా చూడగలం. ఈనాడు అట్లాంటి వరాలు నేడున్నటువంటి క్రైస్తవులకి వర్తిస్తాయా అనేది నా యొక్క ప్రశ్న అండి. దానికి సహోదరుని అడిగి సమాధానం తెలుసుకుందాం. క్రైస్తవులుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో 15వ వచనంలో ఆ కాలము ఇంచుమించు 125 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఎట్లా అన్నాడు. ఈ ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడుతూ తన ఉద్యోగం వేరొకటి తీసుకుంటాడని చెప్పి 109వ కీర్తనలో 8వ వచనంలో చెప్పడం జరిగింది కదా. అలాగే ఈ ఇస్కరియోతు యోధాకు బదులుగా మత్తయి పేరట చీటీ రావడం జరిగింది. అయితే పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఆ 120 మంది గురించి మాట్లాడలేదు. కానీ పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా
వారు కూర్చున్న ఇల్లు అంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగింపడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలితే అన్ని భాషలతో మాట్లాడారు. ఇక్కడ 120 మందితో 120 మంది మీదకి కాదు పరిశుద్ధాత్ముడు రావటం, కేవలం 12 మంది మీదకి పరిశుద్ధాత్ముడు దిగటం అనేది జరిగింది. ఎందుకనంటే ప్రభు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తారని చెప్పడం జరిగింది. అలాగే అపోస్తులకి ఈ వాగ్దానం అనేది అపోస్తులకి వాగ్దానం చేయబడింది. అపోస్తల గారి మొదటి అధ్యాయం 5వ వచనంలో 4వ వచనంలో ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుదరే. నేను ఎవరిని 12 మందికి ఆయన రుజువుల్ని తెలియపరుస్తూ, ఆయన చనిపోయి తిరిగి లేచాడని రుజువులు చూపిస్తూ సజీవుడిగా తను కనపరుచుకున్న తర్వాత అపోస్తులను ఏమంటున్నారంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న సంగతుల్ని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పడం, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 25వ వచనం కానీ, అలాగే 14వ అధ్యాయం 25, 26 వచనాలు కానీ, 16వ అధ్యాయం 13, 14 వచనాలు కానీ ఇవి చూస్తే వారు నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడని చెప్పేసి అపోస్తులకు చెప్పడం జరిగింది. ఆ నైటు ఏది యేసు ప్రభు బంధించబడిన నైటు పస్కాను ఆచరించిన రాత్రి అపోస్తుల్ని ఆయన బలపరిచి 14, 15, 16, 17 అధ్యాయాల ద్వారా వాళ్ళు బలపరిచి ఆయన ప్రార్థన చేసి కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయారు. అందువల్ల అపోస్తులకి 12 మందికి మాత్రమే పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడ్డాడు. పరిశుద్ధాత్మ వరం అనేది అందరి మీద, అలాగే అపోస్తులు ఎవరి మీద చేతులు ఉంచుతారో వారు అందరి మీద పరిశుద్ధాత్ముడు దిగుతాడు. కానీ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత ముంచబడిన వాళ్ళు ఎవరంటే మాత్రమే అన్నమాట. 2వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 14వ వచనంలో అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను. కాబట్టి అయితే పేతురు ఆ 11 కూడా లేచి అంటే అక్కడ 12 మంది మీద పరిశుద్ధాత్ముడు దిగినట్టుగా మనం చూడవచ్చు. ఆ 11 కూడా లేచి అంటే ఆయన 12వ వాడు అనమాట. అందుకని 120 మంది కూడుకున్న పెంతెకోస్తు పండుగ వచ్చేటప్పటికి మాత్రం 12 మంది యెరూషలేములో కూడుకుని ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వారు ఒక్కొక్కరి మీద వ్రాలుగా వారు ఆత్మ అనుగ్రహించిన వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఆయా దేశాల నుంచి వచ్చారు. ఏది పస్కా పండుగకి. పస్కా పండుగ వచ్చిన వాళ్ళు పెంతెకోస్తు పండుగకు ఉంటారు 50 దినాలు కాబట్టి ఆ కాలం ముందు ఉండి ప్రతి జనంలో ఉండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారని 5వ వచనంలో చెప్పడం జరిగింది. అందువల్ల పస్కా పండుగ వచ్చిన వాళ్ళు పెంతెకోస్తు పండుగ దాకా ఆగి వాళ్ళు పండుగను కూడా పెంతెకోస్తు పండుగ కూడా ఆచరించి వెళ్తారు. ఈలోగా పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీద కుమ్మరించబడడం, వారు ఆయా దేశాల నుంచి వచ్చి యూదులే వీళ్ళు ఆయా దేశాల నుంచి వచ్చి పస్కాను ఆచరిస్తున్న వారికి అది పస్కాను ఆచరించిన తర్వాత పెంతెకోస్తు పండుగని ఆచరించే ఆచరణలో ఉన్న వారికి ఈ వాస్తవాలు చెప్పడం అనేది జరిగిందనమాట. అందుకని 12 మంది మీదే పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. అది యోవేలులో చెప్పబడింది. అనగా ఇది 16లో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడింది ఇదే. ఎందుకంటే వాళ్ళు కొత్త మద్యం అన్నారు. అయితే ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. మనకు అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదారు, మీ యవ్వనులు దర్శనాలు కలుగు, మీ వృద్ధులు కలగందరు. ఆ దినములో నా దాసులందరి మీద నా ఆత్మను కుమ్మరించిన కనుక వారు ప్రవచించేదరని కేవలం 12 మంది అపోస్తుల గురించే రాయబడింది. ఇక మిగతా ఆ తర్వాత ఇది పరిశుద్ధాత్మ ద్వారా యోవేలు గ్రంథం 2:28లో చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది. మేమేం కొత్త మద్యం తీసుకోలేదు, పరిశుద్ధాత్ముడు ద్వారా మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి పేతురు గారు లేచి వార్త ప్రకటించడం జరిగింది. అదనమాట 12 మంది 120 మంది మీద కాదు పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డం, కేవలం వాగ్దానం చేయబడిన 12 మంది మీదే పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డం అనేది జరిగింది. అయితే నేడు అలాగున భాషలు మాట్లాడే వరాలు నేడు క్రైస్తవ సమాజంలో వాస్తవానికి
ఉన్నాయా లేవా అనేది వాక్యానుసారమా, అది ఉంటే అది వాక్యానుసారమేనా అనేది మనం సహోదరుని అడిగి తెలుసుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో నెరవేరింది యోవేలు గ్రంథం 2:28లో ప్రవచనం అది. కాబట్టి ప్రవచనం నెరవేర్చబడింది కాబట్టి అక్కడ అయిపోయింది ఆ విషయం అక్కడ. అయితే అపోస్తులు ఎవరి మీద చేతులు ఉంచారో, ఇప్పుడు సమరీలో బాప్తిసం పొందారు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో 17వ వచనంలో. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. ఇలాగున అపోస్తుల చేత పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు మరొకరికి ఇవ్వడానికి వాళ్ళకి అధికారం లేదు, కానీ వారు మాత్రం పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో 7గురిని ఏర్పాటు చేయడం జరిగింది 4వ వచనంలో. అయితే మేము ప్రార్థన యందు వాక్యపరిచయం ఎడతే కొందమని చెప్పి ఈ మాట జనసమూహందరికి ఇష్టమైనదని ఆ విశ్వాసంతో పరిశుద్ధాత్మను నిండుకున్న స్తెఫను, ఫిలిప్పు, ప్రాకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదులు మత ప్రవిష్టుడైన అంత్యోక్య వాడును అగు నికోలాకస్ అని వారిని ఏర్పరచుకున్నారు. ఇలా 7గురిని ఏర్పాటు చేసుకుని వారి మీద అపోస్తులు ఎదుట నిలబెట్టారు. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. కాబట్టి ఎప్పుడైతే 7గురి మీద పరిశుద్ధాత్మ చేతులు ఉంచారో అపోస్తులు, వారు పరిశుద్ధాత్మని పొందారు. పరిశుద్ధాత్మను పొంది ఈ 7వ అధ్యాయంలో స్తెఫను గారు ప్రసంగించారు పరిశుద్ధాత్మ ద్వారా. 8వ అధ్యాయంలో సమరయ ప్రాంతంలో సువార్త ప్రకటించాడు ఫిలిప్పు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు సువార్త ప్రకటించారన్నమాట. అలాగే భాషలు మాట్లాడారు, వారి భాషలో వాక్యం చెప్పారు. అయితే ఈ అపోస్తుల దగ్గర పరిశుద్ధాత్మను పొందిన వారు ప్రవచించే, అంటే ఆనాడు సువార్త ప్రకటించే అవకాశం లేకపోతే అన్ని భాషలు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఈ అపోస్తుల ద్వారా పొందిన వాళ్ళు మాత్రం మరొకరికి ఇవ్వటానికి లేదు, వాళ్ళకి మరొకరికి పరిశుద్ధాత్మని ఇచ్చే అధికారం లేదు. అందుకే అపోస్తుల్ని పిలిపించాడు. సమరీలో ప్రకటించిన ఫిలిప్పు వారిని రప్పించాడు అనమాట. ఎందుకంటే ఫిలిప్పు చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మను పొందడానికి లేదు. అదే 7గురిలో ఎవరైనా సరే అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు మరొకరికి పరిశుద్ధాత్మని వరాన్ని ఇవ్వటానికి అధికారం లేదు. ఒక అపోస్తులకే పరిశుద్ధాత్మని ఇచ్చే అధికారం ఉందన్నమాట. అందువల్ల ఇప్పుడు భాషలు మాట్లాడవచ్చు అంటే ఇప్పుడు భాషలు అనేవి మాట్లాడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మనకి ట్రాన్స్లేటర్స్ ఉన్నారు. తర్వాత అప్పుడైతే పరిశుద్ధాత్ముడు సర్వలోకానికి వెళ్ళి మరి అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు సర్వలోకంలో సువార్త ప్రకటించడం జరిగింది. సువార్త ప్రకటించడం జరిగినప్పుడు అపోస్తులు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు ప్రకటించారన్నమాట. కాబట్టి సువార్త ప్రకటించడానికి ఆనాడు ఏం చేశారంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎందుకంటే ఆయా దేశాలకు వెళ్ళి వారు ప్రకటించాలి కాబట్టి వారికి ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశ భాషతో మాట్లాడాలి కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే వరాలు పరిశుద్ధ అపోస్తులు కలిగి ఉన్నారనమాట. అలాగే మిగతా అవి అపోస్తులు ఎవరి మీద చేతులు ఉంచారో వారందరూ మాట్లాడారన్నమాట. ఇప్పుడు అపోస్తులు లేరు కాబట్టి అపోస్తులు లేకపోతే పరిశుద్ధాత్మని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేదన్నమాట. పరిశుద్ధాత్మ వరం బాప్తిసం అపోస్తలుల 2:38లో మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు అన్నాడు. బాప్తిసం పొందితే వరం అనేది ఒక గిఫ్ట్ అనమాట, అది మనలో ఉండిపోద్ది. కానీ ఇప్పుడు మొదటి శతాబ్దంలో లాగా ఎవరు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడరు. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన సందేశాన్ని మాట్లాడడమే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడడం ఇప్పుడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడిన సందేశం కొత్త నిబంధన. ఈ సందేశం పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన సందేశాన్ని మనం ప్రకటించడం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటిస్తున్నట్టే లెక్క. అంతేగాని పరిశుద్ధాత్మ మనలో వచ్చి ఆయా భాషలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ భాషలో వాళ్ళకి ఆ భాషలో వాళ్ళకి దేవుడు తర్జుమా చేయించి గ్రంథాన్ని అందించాడు. అందువల్ల అలాగే అపోస్తులు లేరు కాబట్టి ఇప్పుడు ఎవరికి కూడా పరిశుద్ధాత్మని ఇచ్చే అధికారము లేదు. కాబట్టి భాషలు మాట్లాడడానికి ఛాన్స్
లేదు. అద్భుతాలు మహత్కారాలు చేయటానికి కూడా ఛాన్స్ ఏమీ లేదు. ఇదంతా కూడా లోకంలో అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే సొమ్ము చేసుకుంటున్నారు, లాభం సంపాదించుకుంటున్నారు, అది ఏమీ లేకపోయినప్పటికీ. కాబట్టి ఇది గమనించండి. అలాగే ప్రభువుని అంగీకరిస్తే అవసరం చేసేవారం కానీ అన్ని భాషలు మాట్లాడే ఈనాడు క్రైస్తవులకి లేదనమాట. మొదటి శతాబ్దంలో అప్పుడు 12 మంది అపోస్తులు దాంతో నిన్నుకున్న ఇది యోవేలులో చెప్పాడు కదా, యోవేలులో చెప్పబడిన ప్రవచనం ఇదిగో మా పట్ల నెరవేరిందని చెప్పేసి మాట్లాడాడు. అంతేగాని ఈ వచనాన్ని తీసుకుని ఈ నేటి కాలానికి అన్వయించకూడదు. అందువల్ల అపోస్తులు లేరు కాబట్టి నేటి కాలంలో అపోస్తులు అనగా 12 మంది శిష్యులు లేరు కాబట్టి పరిశుద్ధాత్మనిచ్చే వరము ఎవరికి లేదు అన్నమాట. అది విషయం. అలాగే 4వ మనం చూసినట్లయితే అక్కడ వారందరూ కూడా వారి ఆస్తులు అంటే వారందరూ కూడా తమకు కలిగిందంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. అయితే 5వ అధ్యాయం వచ్చేసరికి అననీయ సపీరా కూడా అలాగనే ఏకమై పొలం అమ్మారు. పొలం అమ్మిన తర్వాత వాళ్ళ మనసు మారింది. తర్వాత వాళ్ళు ప్రేరేపింపబడి దేవునికి ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఆ ఆలోచన మంచిదే, కానీ వాళ్ళని అపవాది శోధించడం వలన వాళ్ళు కొంత దాచుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళు అంటే భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇది దేవుని ఉగ్రత అని మనం భావించవచ్చు అనేది నా సందేహం అండి. అది సహోదరుని అడిగి తెలుసు. అక్కడ ఖచ్చితంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 5వ అధ్యాయంలో మీరు దేవుణ్ణి ఎందుకు అక్కడ చూడండి, అక్కడ 3వ వచనంలో అప్పుడు పేతురు అన్నయ్య ఈ భూమిని వెళ్ళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమినిపింపబడి నీ వశమై ఉండలేదు. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావు అని వారితో చెప్పాడు. కాబట్టి వారు చేసింది ఏంటంటే వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గర ఉంచుకున్న ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు బలవంతం లేదు అమ్మేసి ఇమ్మని. అపోస్తలుల 2వ అధ్యాయంలో వాళ్ళు చరచరాస్తులు అమ్మేసి ఇచ్చారు వారి త్యాగపూరితమైన జీవితాన్ని బట్టి. అందువల్ల ఇది దేవుని ఉగ్రత అని మనం ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే దేవునితోనే అబద్ధం ఆడడం అంటే అది మామూలు విషయం కాదు. అందువల్ల అపవాది వారి హృదయాల్లో ఆలోచించిన దాన్ని బట్టి ఇస్కరియోతు యోధ ఎలాగైతే అపవాది వాడి హృదయంలో యేసుప్రభుని అమ్మేయమని ఎలాగైతే కలిగించాడో, అదే యేసుప్రభుని వ్యతిరేకం చేయమని, అలాగే అపవాది వీళ్ళను కూడా వాడుకున్నాడు. అపవాది వాడుకోవడం వల్ల దేవుని ఉగ్రత వారి మీదకి రావడం అనేది జరిగింది. అందువలన క్రైస్తవులైన మనం అవునంటే అవును, కాదంటే కాదంటగా ఉండాలి. అంతే, సహోదరులతో అబద్ధం ఆడకూడదు. అలాగే 5వ అధ్యాయంలో ఈ శాస్త్రులు ధర్మశాస్త్రోపదేశకులు ఈ అపోస్తులను బెదిరించడానికి అలాగే గమాలియేలు దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క విషయాన్ని తెలియపరిచినప్పుడు గమాలియేలు ఇదివరకు జరిగినటువంటి సంఘటనలు కొన్ని చెప్పి అవి మనుషుల వలన ఏర్పడితే అవి వ్యర్థమైపోతాయి, అదే దేవుని వలన ఏర్పడితే కనుక మీరు దేవుడు ఏర్పరిచిన దాన్ని వ్యర్థపరచలేరని వారికి చెప్పడం జరిగిందండి. కాబట్టి అపోస్తులు బోధించే బోధకి గమాలియేలు గారు కూడా అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయినటువంటి గమాలియేలు గారు కూడా మంచి ఆలోచన చెప్పడం జరిగిందండి. అంటే మనుషుల వలన వచ్చింది అది ఎప్పటికైనా అది ఆపివేయబడద్ది, అయితే దేవుని వలన ఏర్పడింది మాత్రం వ్యర్థపరచకూడదని ఆయన చెప్పారు. అయితే వీళ్ళు అంటే అపోస్తుల్ని పిలిపించి కొట్టించి యేసునామాన్ని బోధించకూడదు, తర్వాత ఈ విషయాలు బోధించకూడదని వాళ్ళు ఖచ్చితంగా ఆజ్ఞాపించడం అయితే జరిగింది. అలా చెప్పడంలో ఆయన కూడా దైవ ఉద్దేశాన్ని కలిగిన వాడని భావించవచ్చు అనేది నా యొక్క ప్రశ్న అండి. దానికి సమాధానం సహోదరులను అడిగి తెలుసుకున్నాను. భక్తి అంటే ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన పండితులు ఎప్పుడు కూడా కంగారు పడరు. మొట్టమొదటి విషయం, ఏదో కొద్దిగా వచ్చినోడు ఎగిరెగిరి చూడండి ఓహో సామెత ఉంటుంది ఏంటంటే ఏమీ లేని పెంకే ఎగిరెగిరి పడుతుందని.
ఈ గ్రంథం మీద సరి అయిన అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎగిరెగిరి పడతానే ఉంటారు. మీరు గమనించాలి. ఒక చెప్తున్నాడు, గాలిపటం ఎగిరెగిరి పడుతుందంటే అది తెగిపోతకు సిద్ధంగా ఉందని అర్థం అంట. అలాగా ఎగిరెగిరి పడుతున్నాడంటే ఏమీ రాదని అర్థం అంతే. అలాగున ఈ యొక్క 5వ అధ్యాయంలో ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలీయేలు పరిశుద్ధుడు మహాసభలు లేచి ఈ మనుషులు కొంతసేపు వెలుపల ఉంచమని ఆజ్ఞాపించాడు. ఉపదేశించేవాడు ఎప్పుడైనా సరే ఆలోచిస్తాడు. ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, తర్వాత దైవభక్తి కలిగినట్టు వాడు. కాబట్టి దైవభక్తి కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు ఎప్పుడైనా సరే ఆలోచించగలుగుతాడు. అందువల్ల ఇంతకు ముందు సంఘటనలు కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మనుషుల వల్ల ఎంతమంది ఇలాగా తోదా అనేవాడు ఒకడు లేపి కొంత వందల మందిని వెనకాల పెట్టుకుని తిరిగాడు. వాడు చనిపోయిన తర్వాత అది వాళ్ళందరూ కూడా అదంతా కూడా ఆ ట్రూప్ అంతా పాడైపోయింది అని చెప్తూ కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి ఈ కార్యము మనుషుల వల్ల కలిగింది అయినా అది వ్యర్థమగును, దేవుని వల్ల కలిగింది అయినా మీరు వారిని వ్యర్థపరచలేరు అని 39 వచ్చినారు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు సుమి అన్నాడంటే, దైవ సంబంధమైన విధానంలో మాట్లాడాడంటే మనం ఖచ్చితంగా ఆయన దైవభక్తి కలిగినట్టు అని చెప్పచ్చు. దైవభక్తి కలిగినోడు ఎప్పుడు కూడా ఆలోచిస్తాడు, అంతేగాని అనాలోచితంగా మాట్లాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలే. అలాగే అక్కడ మనం చూసినటువంటి వారిలో ఒక ఆయన స్టెఫెన్ గారు, ఆయన అక్కడ ఎన్నో విషయాలు బోధించినప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రం యొక్క అంటే ధర్మశాస్త్రం కాలంలోనే ఇవి జరుగుతున్నాయి కనుక వాళ్ళు ధర్మశాస్త్రంలో విషయాలు ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు, చాలా విషయాలు పాత నిబంధనలో ఎత్తి ఆయన చూపించడం జరిగింది. అయితే వాళ్ళు ఆ విషయాల్ని అతడు కూలంకషంగా చెప్తున్నప్పటికీ కూడా ఆయన్ని కోపంతో మండిపడి ఆయన్ని చంపడం అనేది జరిగింది. ఆ విషయంలో పౌలు గారు కూడా సమ్మతించినట్లుగా మనం గ్రంథంలో చూడగలం. అయితే వీళ్ళు ఇలాగున ఆయన్ని చంపడానికి కారణం ఆయన ధర్మశాస్త్రం యొక్క ఏలుబడి వలనేనా అనేది నా యొక్క ప్రశ్న అండి. ధర్మశాస్త్రం అంటే దేవుని పిల్లలుగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే ఇప్పుడు చూడండి, భక్తిపరులు అనుకోండి, గమలీయేలులాగా ఆలోచిస్తారు. ఏంది అది దేవుని వల్ల కలిగిందా, దాన్ని ఎదిరించలేరు. ఒకవేళ మనుషుల వల్ల కలిగిందా, మీరు దాన్ని దేవునితో మనుషుల వల్ల కలిగితే అది పాడైపోద్ది, అది వ్యర్థమైపోద్ది అని చెప్పేసి ఆలోచిస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఎవరంటే ముస్కర్లు. అది 51లో చెప్పాడు వాళ్ళ గురించి. ముస్కర్లారా, హృదయమును చెవులను దేవుని వాక్యానికి లోపరచడం వలనారా అని 7:51లో వారి గురించి సంబోధించాడు. మీ పితరులను ఎల్లప్పుడూ మీరు పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసించకున్నారు? ఆ నీతిమంతుడు రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపారు. ఆయన మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారు అయ్యారు. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొందితరు కానీ దాన్ని గైకోలేదని చెప్పాను. అది వీళ్ళు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని వాళ్ళు. ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని వాళ్ళు కాబట్టి వీళ్ళు భక్తిహీనులు అని చెప్పొచ్చు. భక్తిహీనులు ఎప్పుడు కూడా దేవుడు అంటే యేసుప్రభుని ఎలాగైతే సిలువేని అన్నారో అలాగే ఈ భక్తిహీనులైన వాళ్ళు వీళ్ళు కూడా ఇక్కడ ప్రభుని ఎలాగైతే సిలువేశారో అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు కూడా. అంతేగాని ధర్మశాస్త్రం కారణం లేకుండా ఒక మనిషిని చంపమని చెప్పదు. వాళ్ళు ముస్కర్లు కాబట్టి, తిరుగుబాటుదారులు కాబట్టి, దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు కాబట్టి, మత సంబంధంగా మతం మూర్ఖత్వంతో కూడి ఉంటుంది కాబట్టి ఆ మత సంబంధమైన స్వభావంతో వాళ్ళు ఈయన్ని హతసాక్షిగా చేశారనమాట. అది స్టెఫెన్ గారు. అలాగే 8వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఐతోపియా కందాక కింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆయన కూడా అక్కడ బాప్తిసం పొందడం మనం చూడగలం. అయితే నా యొక్క ప్రశ్న ఏంటంటే, పురుషులు బాప్తిసం పొందవచ్చు, అలాగే స్త్రీలు కూడా బాప్తిసం పొందవచ్చు. ఇప్పుడు ఈ అధ్యాయం ఆధారం చేసుకుని
నపుంసకులు కూడా బాప్తిసం పొందవచ్చు అనేది మనం చూడగలుగుతున్నాం. అంటే నపుంసకులు కూడా బాప్తిసం పొందడానికి గ్రంథం అనుమతిస్తూ ఉంది. ఎవరైనా ఒకవేళ ఆ నపుంసకులు పొందకూడదు అని అంటే అది వాక్య విరుద్ధంగా వారు మాట్లాడినట్లని మనం అర్థం చేసుకోవాలి. అయితే నపుంసకులు వారు కూడా సువార్తని ప్రకటించడం కానీ చేయవచ్చుమా అనేది నా యొక్క ప్రశ్న అండి. అది సహోదరుని అడిగి తెలుసుకుందాం. ఈ విషయాన్ని ప్రభు కూడా మాట్లాడారు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. ఈ ఏమనంటే ప్రభు కోసము తమ యొక్క అవయవాలను కూడా ఉండి కూడా వివాహం చేసుకోకుండా పనిచేశారని చెప్తూ 19వ అధ్యాయంలో మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఇలా రాయబడింది. ప్రభు మాట్లాడారు, ఇలా మాట్లాడారు. ఏమనంటే తల్లి గర్భం నుండి నపుంసకులకు పుట్టిన వారు కలరు. తల్లి గర్భం నుండి నపుంసకులకు పుట్టిన వారు కలరు అంటే వాళ్ళకి అవయవాలు కట్ చేయబడినట్టుగా, అంటే అవయవాలు సంపూర్తి అయిన అవయవాలు కలిగిన వారుగా కాకుండా పుట్టిన వాళ్ళు అనమాట నపుంసకులుగా. అంటే ఎందుకంటే నపుంసకుడు అంటే నపుంసకులుగా చేయబడిన వాళ్ళు అంటే ఎవరు? రాజగృహంలో పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, రాణిల దగ్గర కాపలా కాసేవాళ్ళు, రాజగృహంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు శద్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు, రాజా దర్బార్లో పనిచేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అవయవాలు ఉన్నాయి. అవయవాలను కట్ చేయబడ్డారు అంటే అవయవాలను కట్ చేసేస్తారు. ఓన్లీ పాస్ పోసుకోవడానికి మాత్రమే ఉంచుతారు, మిగతా తీసిపడేస్తారు. అంటే వారు లైంగిక పరంగా పనికిరారు అనమాట, లైంగిక పరంగా పనికిరారు. అలాగున ఈ పుడతారనమాట కొంతమంది. ఏది లైంగికంగా పనికిరాని వారుగా పుడతారు కొంతమంది. ఉద్యోగ నిమిత్తం చేయబడతారు కొంతమంది, చేయబడ్డారు. తల్లి గర్భం నుండి నపుంసకులకు పుట్టిన వారు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. మనుషుల వలన ఎవరంటే శద్రకు మెషకు అబేద్నెగోలు అని చెప్పొచ్చు మనం. రాజదర్బార్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే. అలాగే దేవుని రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకునే నపుంసకులు కలరు. అంటే ఎవరో వివాహం అవయవం ఉన్నా అది వివాహం చేసుకోకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళు దేవుని రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకునేవాళ్ళు. అంటే పరలోక రాజ్యం నిమిత్తం. ఉదాహరణకి మనం ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాని వివాహం చేసుకోవద్దన్నాడు. అంటే యవనస్తుడు పిలిచినప్పుడు వివాహం చేసుకోవద్దన్నాడు. కారణం ఆయనకి వివాహం చేసుకోవడానికి అర్హుడే, కానీ అవయవం ఉండి కూడా నపుంసకుడిగా తాను నపుంసకుడిగా చేసుకున్నాడు దేవుని యొక్క పని నిమిత్తం. అలాగే పరలోక రాజ్యం అంటే ఇక్కడ దేవుని పని నిమిత్తం, లేకపోతే పరలోక రాజ్యం అంటే ఆనాడు పరలోక దేవుని పరిపాలన నిమిత్తం నపుంసకులు చేసుకున్న నపుంసకులు కలరు అని చెప్పేసి పరలోక పరిపాలన నిమిత్తం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అందువల్ల ఇక్కడ మనకు అపోస్తలుల 8వ అధ్యాయంలో బాప్తిసం పొందిన ఆయన నపుంసకులుగా చేయబడినోడు, పుట్టుకతో నపుంసకుడు కాదు ఆయన. ఆమె కింద మంత్రి కాబట్టి ఆయన నపుంసకులుగా చేయబడ్డాడు. కాబట్టి ఆయన బాప్తిసం పొందాడు. అలాగే లోకంలో ఇజ్రాయెల్ అని, లేకపోతే ఇలా చాలామంది ఉన్నారు కదా, గేలు, ఇలా అందరూ కూడా ఎవరైనా సరే దేహంలో ఉన్న ప్రతి మనిషి, దేహంలో ఉన్న ప్రతి ఆత్మకి క్షమాపణ కావాలి, పాప క్షమాపణ కావాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. అయితే గ్రంథము బాప్తిస్మం అనేది మొత్తం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి, నమ్మిన వాడికి ప్రతి వాడికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా మనుషులే కాబట్టి బాప్తిస్మం అవసరం. అయితే సంఘములో సువార్త ప్రకటించడానికి కానీ, అలాగే సువార్త ప్రకటించడానికి కానీ, లేకపోతే సంఘ పెద్దగా నాయకత్వం చేయటానికి కానీ, పరిచారకులు చేయటానికి కానీ వీళ్ళు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏంటంటే వివాహం చేసుకోకపోయినా సువార్తలు ఉండొచ్చు, తర్వాత వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా సువార్తికులుగా ఉండొచ్చు, తర్వాత వాళ్ళు సంఘ పెద్దలు అయితే వివాహాతులు అయి ఉండాలి,
పరిచారకులు అయితే వివాహితులై ఉన్నారు. మనకు మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి నపుంసకులుగా అంటే ఈ యొక్క పుట్టుకతో నపుంసకులైనటువంటి వాళ్ళు ప్రభు గురించి పక్కన వాళ్ళకి మాట్లాడడం తప్పు కాదు, అది వేరు. సహజంగా ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా తన ఉద్యోగ రీతిగా ఎవరైనా లేకపోతే బయట ఎక్కడైనా వాకింగ్ చెప్పడానికంటే యేసుప్రభు గురించి పరిచయం చేయడానికి ఏమి తప్పేం కాదు. కానీ ఒక ప్రత్యేకంగా ఒక ఎవాంజలిస్ట్గా అంటే ఒక సువార్థికుడిగా ఉండడానికి సువార్థికుడు అనే మాట చాలా ఆలోచించాల్సిన విషయం. సంఘ పెద్ద, అలాగే పరిచారకుడు, ఇలాంటి మాటలు మనం గమనించగలిగితే ఈ పుట్టుకతో నపుంసకులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఇంకెవరైనా ఏ రకానికి సంబంధించిన వాళ్ళైనా సరే బాప్తిసాలు పొందొచ్చు, సంఘంలో ఉండొచ్చు సంఘ సభ్యులుగా. కానీ వారు ప్రత్యేకంగా సువార్థికుడిగా ఉండడానికి కానీ సంఘ పెద్దలుగా పరిచారకులు అంటే ఒక ప్రత్యేకత అనేది వాళ్ళకు లేదన్నమాట. గ్రంథం మౌనంగా ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడలేనప్పుడు మనము మన చేతిలోకి అధికారాన్ని తీసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదన్నమాట. అందుకని నపుంసకులైనటువంటి వాళ్ళందరూ, తల్లి గర్భంలోంచి నపుంసకులైనటువంటి వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందొచ్చు. కానీ బాప్తిసం పొందిన వాళ్ళు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అంటే సంఘంలో వాళ్ళకి ఒక ప్రత్యేక నడిపింపు ఇవన్నీ ఏమి లేవు. అందువల్ల వాళ్ళు కూర్చుని దేవుని ఆరాధించవచ్చు. మామూలుగా వాళ్ళు బయటికి వెళ్ళి ఎవరికైనా దేవుని వాక్యాన్ని అంటే తన ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ వ్యక్తిగతంగా చెప్పుకోవడానికి ఇబ్బంది లేదు. స్పెసిఫిక్గా ఒక సువార్థికుడిగా ఉండడానికి కానీ సంఘ పెద్దలు సువార్థికుడిగా ఉండడానికి మన కొత్త నిబంధన ఎక్కడ అనుమతి ఇవ్వలేదు. అందువల్ల మనము ఆ విషయాలను ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో ఈ దర్శనంలో ఒక దుప్పటి వంటి పాత్ర, ఈ విషయం అంటే ఎందుకు ఈ విషయాన్ని దేవుడు తెలియపరిచాడు? భేదం చేయకుండా ఉండడం కోసమేనా, లేకపోతే భేదం చేయకుండా సువార్త అందరికీ అందాలనేది దేవుని ఉద్దేశమా అనేది నా ప్రశ్న అండి. దానికి సహోదరులు మనకి జవాబును అందిస్తారు. చాలా ఉన్నతమైన ప్రశ్న ఇది. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉంటే అన్యుడికి యూదుడికి భేదం ఉంది. అది మనకి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14-15 వచనాల దాకా చదివితే మీకును మాకునున్న విధి రూపంలో ధర్మశాస్త్రం అనే మధ్య గోడ పడగొట్టబడిందని చెప్తాడు. ఈ అన్యజనుల్ని ముట్టుకోవడానికి కూడా ధర్మం కాదు వీళ్ళకి, ధర్మశాస్త్రం చెప్పింది వాళ్ళకి. అందువల్ల యేసుప్రభు గారు మాట్లాడినప్పుడు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు సహితము ఆ ప్రస్తావన చెప్పడం జరిగింది, ఆ ప్రస్తావన రావడం జరిగింది. సమరయుడైన స్త్రీనని నన్ను, యూదుడివైన నీవు నీళ్ళు అడుగుతున్నావేంటి అని చెప్పేసి. అంటే వాళ్ళు ముట్టుకోరు అనమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళ గుడిలో వాళ్ళు తెచ్చుకుని నీళ్ళు తాగుతారు. అంటే సమరయుల్ని అనగా ఇశ్రాయేల్లో అన్యజనుల్ని వివాహం చేసుకున్న వాళ్ళని వాళ్ళు ముట్టుకోలేనప్పుడు ఇంకా అన్యుల్ని ఏం ముట్టుకుంటారు? అందుకనే ఈ 10వ అధ్యాయంలో మీకు తెలియంది ఏముందని చెప్పేసి 28వ వచనంలో 10వ అధ్యాయం 28వ వచనంలో అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయటైనను అట్టి వాణిని ముట్టుకుంటేనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. కాబట్టి వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా భేదం చేస్తారు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా సువార్త నిమిత్తం అనగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా 5-6 వచనాల్లో సువార్త వలన యూదులు అన్యులు దేవుని వాగ్దానంలో అంటే అన్యజనులు సువార్త వలన దేవుని అంటే యూదుల్లో ఇవ్వని వాగ్దానాల్లో వారసులై ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సమానులై ఉన్నారన్నాడు అనమాట. అందువల్ల గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ భేదం అనేది ఉండకూడదు అన్నమాట. అంటే మనుషుల మధ్యన భేదం ఉండకూడదు అన్నమాట. అందుకని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమని చెప్పినప్పుడు వాళ్ళందరూ యూదులే కదా, శిష్యులందరూ ఎవరో యూదులే. మరి సర్వలోకానికి వెళ్ళాలంటే సర్వసృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలంటే ఎవరైనా ముట్టుకోవాలి కదా. అందువల్ల ధర్మశాస్త్రాన్ని బట్టి అయితే ముట్టుకోకూడదు, క్రొత్త నిబంధన బట్టి అయితే అలాంటి భేదం చూపించకూడదు. కారణం ఏంటంటే అక్కడ అదే మనం ఇప్పుడు అపోస్తలుల 10:28 వచనంలో చెప్పినట్టుగా అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను
అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడని చెప్పాడు. అంటే ఆ దర్శనం ఎందుకు చూపించాడంటే సకల చతుష్పాద జంతువులు అనే మాట వాళ్ళకి లేవికాండం 11వ అధ్యాయం ప్రకారం కొన్ని వాటిని తినకూడదు, కొన్ని వాటిని తినాలి. కాబట్టి ఈ లేవికాండం ఒకప్పుడు అన్నీ తినమని చెప్పినప్పుడు అయ్యా నేను ఎప్పుడు తినలేదన్నాడు. అలా కాదు, నేను పవిత్రం చేశాను అన్నాడు. అందుకని ఇప్పుడు సమస్త మానవాళికి సువార్త అందించబడాలి, ప్రతి మానవుడు రక్షించబడాలి, ప్రతి మనిషి రక్షించబడాలని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి మొట్టమొదటిగా అన్యజనులకు సువార్త ప్రకటించేటప్పుడు పేతురు గారి ద్వారానే అన్యజనులకు కూడా సువార్త ప్రకటించబడాలని చెప్పబడింది జరిగింది. కాబట్టి ఆ రీతిగా ఆయనకి దర్శనంలో చూపించి మొట్టమొదటగా కొర్నేలి కుటుంబానికి సువార్త అందించడం జరిగింది పేతురు గారు. అన్యజనుల్లో మొట్టమొదటిగా సువార్త ప్రకటించబడింది. అందువల్ల అదే 10వ అధ్యాయంలోనే 34వ వచనంలో దేవుడు పక్షపాతకాడని నిజంగానే గ్రహించానన్నాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని చెప్పాడు. అందువల్ల దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించును. అంటే మానవ జాతి అందరిని రక్షించాలని దేవుడు ఉద్దేశించినప్పుడు ఇప్పుడు అపోస్తలుల 17వ అధ్యాయంలో ఒక మనుషుల్ని ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అదే మనుషులు ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఏది భేదాలు. ధర్మశాస్త్రం కూడా భేదం చేసింది. అందువల్ల ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం నుంచి యేసుప్రభువు విడుదల చేశాడు. కాబట్టి ఆ భేదం లేకుండా ఉండాలని చెప్పేసి సమస్త మానవాళి పట్ల స్వార్థ అందించే విషయంలో భేదం చూపకూడదు. సంఘంలో కూడా భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఒకవేళ భేదం చూపాడంటే ఎక్కువ తక్కువ అనే భేదం చూపేవాడు సువార్త యొక్క విలువ ఎరగనివాడు, సువార్త యొక్క ఔన్నత్యము తెలియనట్టు వాడే ఎవరైనా భేదం చూపిస్తాడో నువ్వు వేరు నేను అనేది. సువార్త యొక్క విలువ ఎరిగినట్టు వాడు ఎవడో కూడా భేదం చూపించడం. కాబట్టి దేవుని పిల్లగా దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఆలోచించకండి, ఎప్పుడు ప్రయత్నాలు చేయకండి, చాలా నష్టపోతారు. అందువల్ల ఇక్కడ కేవలం చెప్పబడింది ఏంటంటే అందరూ సమానమే అని చెప్పేసి, అందరూ అంటే మానవ జాతి అంతటిని కూడా రక్షించాలని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాడని చెప్పడానికే ఆయన దర్శనం చూపించాడు దేవుడు పేతురు గారికి. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో 15వ వచనంలో అయిలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం నరులమే, మీరు ఈ వ్యర్థమైన విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రం వాటిలో ఉండి సమస్తను సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అయితే ఇక్కడ సహోదరులు అంటే అప్పుడున్నటువంటి అపోస్తులు వాళ్ళని ఎవరైనా బయట లేకపోతే సంఘస్థులు కానీ లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సహోదరులు కానీ వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళే దేవుళ్ళని భావించినప్పుడు వాళ్ళు మేము కాదని చెప్పడం జరిగిందండి. కానీ నేడు క్రైస్తవులు లేదా క్రైస్తవ సంఘాలు అనబడే వాటిలో ఈ పాస్టర్లు అనబడేవాళ్ళు లేదా బోధకులు అనబడేవాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళని మోకరించి ముట్టుకోవడం, తాకటం, అంగీలు తాకటం ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రంథం ఏమో ఇలా చెప్తుంది. అలాగను చేయటం అది వాక్యానుసారమా అంటే ఇప్పుడు నేడు సువార్థకులు కానీ సేవకులు కానీ బోధకులు అనబడేవాళ్ళు పాస్టర్లు అనబడేవాళ్ళు చేసేటివి వాక్యానుసారమా కాదా అనేది ఈ సహోదరుని అడిగి తెలుసుకుందామండి. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా అభిషేకించబడిన వాళ్ళే. మొదటి యోహాను పత్రికలో చెప్తాడు ఆ విషయాన్ని 2వ అధ్యాయంలో. కాబట్టి అందరూ క్రైస్తవులు అందరూ కూడా అభిషేకించబడి ప్రత్యేకించబడిన వాళ్ళు, ప్రత్యేకమైన జనం అని చెప్పడానికి అభిషేకం అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే అని చెప్పేసి 14:15లో చెప్పడం జరిగింది. అంటే సువార్తలో శక్తి ఉంది కానీ మనిషిలో శక్తి లేదు. అందువల్ల వాళ్ళైతే పరిశుద్ధాత్మతో నిండుకున్నారు కాబట్టి వాళ్ళు గొడ్లు ముట్టుకున్నా ఏ ముట్టుకున్నా బాగుపడేవారు. ఇప్పుడు నేటి వారికి సువార్థికుడికి చొక్కాయికి కానీ లేకపోతే వేసుకున్న అంగీకి కానీ లేకపోతే అతను వేసుకున్న చెప్పులకు కానీ లేకపోతే కచ్చిపులకు కానీ లేకపోతే నూనెకి కానీ ఆయన అట్టుకున్న నూనెకి కానీ ఏమాత్రమనో పవరు శక్తులు ఇలాంటివి ఏమి ఉండవు. అందువల్ల సువార్తలో శక్తి ఉంది కాబట్టి సిలువను కూర్చుని వార్త ప్రకటించేవాడు పాదాలు ఎంతో సుందరమైనవి అన్నాడు. దేవుని యొక్క పనివాడు విలువైన వాడు అని చెప్పడం జరిగింది. కానీ దేవుని పనివాడిని ముట్టుకోవటం లేదా దేవుని పనివాడిని అంటుకోవడం ఇలాంటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఏమి లేవు. కాబట్టి ఒక
లోక సంబంధమైన ఒక స్వామీజీలాగా అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయకూడదు. అందువల్ల సువార్థికుడు అంటే దేవుని పనివాడు అంతే. గౌరవించటం అనేది ఆయన పోషణకి ఇవ్వటం అనేది అలా గౌరవించాలి. ఒక సువార్థికుడు దేవుని పనివాడుగా గౌరవించాలి తప్ప ఆయన ముట్టుకోవటం, అంటుకోవటం, ఆయనలో ఏమి ప్రభావాలు ఇలాంటివి ఏమి ఉండవు. అది మొట్టమొదటిగా క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట. ఈ అంగీలు ముట్టుకోవడం అవన్నీ కూడా కరెక్ట్ కాదు. అది మొదటి శతాబ్దం నుంచి వచ్చినవి కాదు అవి. కాబట్టి అపోస్తులు పరిశుద్ధాత్మను నిండుకున్న వాళ్ళ రోగాలు వాళ్ళు ముట్టుకుంటే రోగాలు పోయినాయి. కానీ ఇప్పుడు అపోస్తులు లేరు కాబట్టి అలాంటి కార్యక్రమాలు లేవు. అందువల్ల అపోస్తుల అంగీలు అవి ముట్టుకోవడం కూడా అది కూడా వాళ్ళు ముట్టుకోమని ప్రోత్సహించలేదు. వీళ్ళు ముట్టుకుని బాగుపడ్డారు. నేడు అలాంటి విధానము, అలాంటి పవరు ఏ సేవకుడికి ఆయన వేసుకున్న బట్టలకు కానీ ఎట్లకి కానీ అలాంటివి ఉండవు. అదంతా కూడా మోసపూరితమైందే. కాబట్టి దేవుని పిల్లలు గమనించి సువార్థికులు తమ తాము తగ్గించుకుని ప్రకటించడం చాలా మేలుకరమైన విషయం. సువార్తను హైలైట్ చేయాలి తప్ప సువార్థికుని కాదు. అలాగే మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో 20వ వచనంలో, కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికిన దాన్ని, రక్తమును విసర్జించడం వారికి పత్రికలు రాసి పంపాలని నా అభిప్రాయం. అంటే అన్యజనుల నుండి క్రైస్తవులైనటువంటి వారు విగ్రహ సంబంధమైన అపవిత్రతకి, జారత్వంకి, గొంతు పిసికిని చంపిన దానికి, రక్తానికి విసర్జించాలని వాళ్ళకే ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులకు కూడా ఇవి వర్తిస్తాయి అనేది నా యొక్క ప్రశ్న అండి. దానికి సహోదరుని అడిగి సమాధానం తెలుసుకుందాం. అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారు అంటే ఈనాడు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అప్పుడు జాగ్రత్తం చేద్దాం, ఇప్పుడు జాగ్రత్తం చేయమనా కాదు కదా. అందువల్ల మొదటి శతాబ్దంలో అన్యజనులకు రాయబడిన పత్రికలు నేడు అన్యజనులోని క్రైస్తవులైన వారికి మనకు ఆపాదించుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే అన్యజనులోని క్రైస్తవులైన వారికి యూదులు ఆల్రెడీ వాళ్ళకి జాగ్రత్తలు ఉండవు, విగ్రహారాధన ఉండదు, వాళ్ళకి రక్తం తినరాళ్ళు యూదులు. అందువల్ల వాళ్ళకి అవి రాయాల్సిన అవసరం లేదు. అయితే అన్ని జనుల్లో మాత్రం వాయ వరుసలు ఉండవు. అది వివాహానికి ముందు కానీ అవి తర్వాత విగ్రహాల కాడ భోజనాలు చేయటం అవన్నీ అలవాటు వాళ్ళకి. తర్వాత ఇంకో విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ గొంతు పిసి చంపింది అంటూ ఇవన్నీ కూడా అలవాటు అనమాట. రక్తం తినటం ఇవన్నీ అలవాటు అనమాట. అయితే దేవుని పిల్లలు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు అనుజనులను క్రైస్తవులైన వాళ్ళకి అపోస్తులు అందరూ కూడా ఆలోచించేసి సంఘం అంతా కూడా మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం అంతా ఆలోచించేసి ఏం చెప్పారంటే అన్యజనుల్లోని దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టగా విగ్రహ సంబంధమైన అపవిత్రతను, అంటే విగ్రహాల కాడ భోజనాలు చేయటం అనేది చేయకూడదు. జారత్వం అంటే వాయవర్ష లేకుండా తిరగకూడదు, అంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. గొంతు పిసి చంపిందాన్ని అంటే గొంతు నులిమి చంపిందాన్ని తినకూడదు, రక్తాన్ని తినకూడదు. తర్వాత ఇవన్నీ కూడా విసర్జించేయమన్నాడు. అంటే ఇవన్నీ పూర్తిగా తీసేయమని చెప్పాడు అన్నమాట. ఇది విషయం అన్నమాట. దేవుని పిల్లలుగా ఇది అనుజనులోని క్రైస్తవులంటే వారికి ఆనాడు ఉన్న క్రైస్తవులకి మనకు కూడా, మనం అనుజనులోని క్రైస్తవులని మనకు కూడా ఈ పత్రిక అనగా అపోస్తులు రాసిన పత్రిక మనకి ఆపాదించాలి, అవసరం. అంతే, మనం కూడా అలాగే చేయాలి. మనం కూడా ఇవి విగ్రహాల కడే తినకుండా ఉండాలి. మనం కూడా జాగ్రత్తలు చేయకూడదు, గొంతు పిసి చంపి తినకూడదు, రక్తాన్ని తినకూడదు. కాబట్టి క్రైస్తవులు అనుజనులు క్రైస్తవులకి ఏం చెప్పబడిందో మనకు కూడా గల్తీ పత్రిక చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో రెండవసారి వారు బాప్తిసం పొందినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. అయితే నేడున్నటువంటి క్రైస్తవులు అయినటువంటి వారు మొక్కుబళ్ళకి, లేకపోతే వివాహాలకు, లేకపోతే మేలు జరిగిందనో, పిల్లలు పుట్టారనో, లేకపోతే ఉద్యోగం వచ్చిందనో మొక్కుబడిగా బాప్తిసాలు తీసుకుంటే రెండోసారి వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా రెండవసారి బాప్తిసం తీసుకోవచ్చుమా తీసుకోకూడదా అనేది సహోదరుని అడిగి మనం తెలుసుకుందామండి. ఇక్కడ అపోస్తలుల 19వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిసం పొందారు వాళ్ళు. అదే అపోస్తుల ద్వారా అపోస్తులు కూడా బాప్తిసాలు ఇచ్చారు. తర్వాత అపోస్తులు కూడా బాప్తిసాలు ఇచ్చారు. ఇది దేవుని రాజ్యం రాబోతుంది, మారు మనసు పొందమని. మనకు అది యోహాను సువార్తలో మనకి 4వ అధ్యాయంలో కనిపిస్తుంది, 3వ అధ్యాయం లాస్ట్లో కనిపిస్తుంది.
చూడొచ్చు, చదవచ్చు. కాబట్టి అలాగున బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి చెప్పిన సందేశం విని బాప్తిస్మ పొందిన వాళ్ళలో అలాంటి వారికి మళ్ళీ బాప్తిస్మ ఇవ్వడం జరిగింది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి బాప్తిస్మ పొందడానికి మనకి అపోస్తలుల గారి 17వ అధ్యాయంలో చెప్పాడు కదా, దేవుడు ఎవరో చెప్పాడు. జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన దేవుడని 24లో మాట్లాడాడు. ముందు ఒక అన్యజనుడికి తెలియాల్సింది ఏంటంటే, విగ్రహాలు దేవుడు కాదు. దేవుడు అంటే సమస్తాన్ని సృష్టించినవాడు, మానవుని సృష్టించినవాడు అని చెప్పేసి, మానవుడు ఉనికి కలిగి ఉన్నాడంటే కేవలం దేవుడు అని చెప్పి, అందువల్ల మానవుడు అంటే ప్రతి మానవుడు కూడా దేవుడిని తెలుసుకోవాలి, ఆయన సృష్టికర్త అని చెప్పేసి తెలియాలి. రెండు, దేవుడు పంపించిన యేసుక్రీస్తు వారు, అనగా దేవుని కుమారుడు, దేవుని పక్షంగా పరిపాలించేవాడని, దేవుడే పంపించాడని, దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు బాప్తిసం పొందితే దేవుడు ఒక్కడే అని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి ఎవరైతే తమ గత పాప క్షమాపణతో బాప్తిసం పొందుతారో అప్పుడు దాన్ని బాప్తిసంలో పరిగణించుకోవాలి. మొక్కుబడులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇవి బాప్తిసాలకి లెక్కలోకి రావు. ఎందుకంటే వాళ్ళు ఏమని విశ్వసించి బాప్తిసం పొందుతున్నారు, అదే విశ్వాసాన్ని బట్టే కదా ఉండేది. కాగా క్రీస్తుని కూర్చున్న మాటల వలన అనే మాట చెప్పడం జరిగింది. విశ్వాసం లేకుండా నీటిలోకి వెళ్ళి బాప్తిసం పొందడం వల్ల బాప్తిసం అనకూడదు. దేవుడు ఉన్నాడని, యేసు దేవుని కుమారుడని విశ్వసించి తమ గత పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలి. మారు మనసు పొంది బాప్తిసం పొందితేనే బాప్తిసం. కాబట్టి ఈ రోగాలకి లేకపోతే దేవుని వాక్యాన్ని గురించి సరిగా అవగాహన లేకుండా పొందిన వాళ్ళందరూ కూడా అది బాప్తిసం అనకూడదు. ఇప్పుడైతే అపోస్తలుల బోధ విని బాప్తిసం పొందారో అప్పుడే బాప్తిసంలోకి పరిగణలోకి వస్తుంది. అందువల్ల పొందటంలో ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ సందర్భం దానికోసం కాదు. కానీ బాప్తిసం అనేది మొదటి శతాబ్దంలో విశ్వాసాన్ని బట్టే పొందటం అనేది అవసరం అన్నమాట. అయితే సహోదరులు చెప్పినట్లుగా నేడు క్రైస్తులైనటువంటి వారు మొక్కుబడి బాప్తిసాలు తీసుకుంటే వాక్యానుసారంగా రెండోసారి వాక్యాన్ని గౌరవించి వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా బ్రతకడం కోసం దైవచిత్తానికి లోబడి బాప్తిసం పొందాలని మనం తెలుసుకున్నాము. అలాగే మనం ఆ 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం చూస్తే అక్కడ ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని మనం రాయబడి ఉంది. అంటే కొన్ని సంఘాల్లో ఏం జరుగుతుందంటే అండి, మొత్తం ఒక నెలకోసారి లేకపోతే రెండో వారంలో కొంతమంది, అంటే ఓ సువార్థికుడు ఉదాహరణకి 4 సంఘాలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ వారంలో ఒదుక్కున, రెండో వారంలో ఒదుక్కున, మూడో వారంలో మరొక దుక్కున, లేకపోతే 4వ ఆదివారం ఒదుక్కున నెలకోసారి పెడుతున్నారు. కానీ గ్రంథం ఏం చెప్తుంది అంటే ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. కాబట్టి ప్రతి ఆదివారం రొట్టె విరిచినట్లుగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో కూడా వారు ఎడతెగక ఉన్నారని గ్రంథం చెప్తుంది. మరి ఇప్పుడు ఇలాగ చేయటం అది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి నెలకోసారో లేదా 2 నెలలకోసారో ఇచ్చేది అది వాక్యానుసారమైన అనేది నా ప్రశ్న అండి. అయితే చాలామందికి ఈ విషయం అర్థం కాలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే ప్రతి ఆదివారం అంటే ఆదివారం వచ్చినప్పుడు ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలనేది మనకు తెలుసు. అయితే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని వాళ్ళు ఆలోచన చేస్తారు. కొంతమంది రోజు తీసుకున్నారు, కొంతమంది అప్పుడప్పుడు తీసుకొచ్చాను 43 నుంచి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగిను, అంటే అక్కడ 2:42లో మీరు అపోస్తల బోధ సహవాసందు రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగకున్నారన్నాడు. అప్పుడు ప్రతి వానికి భయం కలిగింది. మరియు అనేక మహత్కార్యాలు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగినాయి. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగినంత సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదిగాక వారు తమ శరస్త్రాస్తులను అమ్మి అందరికీ వారు అక్కరగొలది పంచిపెట్టారు. మరియు వారు ఏక మనసులే ప్రతిదినం దేవాలయంలో తప్ప కూడుకొంచు ఇంటింటా రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ అనమాట. అంటే ప్రతిదినం దేవాలయంలో కూడుకున్నారు, ఇంటింటా రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరూ వాళ్ళు దయ పొందిన వారే ఆనందంతో నిష్కపట హృదయంతో ఆహారం పుచ్చుకొంచున్నారు అన్నాడు. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుండే అన్నాడు. ఇప్పుడు ఇంటింటా రొట్టె విరవటం అనేది అది ప్రభు త్యాగాన్ని గురించిన సంబంధించింది అన్నమాట. అందువల్ల వారు దేవాలయంలో కూడుకుంటున్నారు, ఇంటింటా రొట్టె విరుస్తున్నారు. ప్రతిదినము అలా కూడుకుంటూ
దేవుని స్తుతిస్తూ ప్రజలందరూ దైవబంధువులు ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటున్నారు అన్నాడు. ఆహారము రొట్టె విరుచుట. ఆహారం అనేది దేహానికి, ఈ రొట్టె విరవటం అనేది ప్రత్యేకంగా కొన్నిసార్లు భోజనానికి ఉపయోగించాడు. కానీ అపొస్తలుల 27 అధ్యాయంలో ఆయన రొట్టె విరిచి భోజనం తినమని చెప్పడం జరుగుతుంది ఖైదీల్ని. అలాగనే ఇలాగ రొట్టె విరవటం అనేది ఇక్కడ స్పెసిఫిక్గా ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సంబంధించిన 2:42 చెప్పడం జరిగింది. అయితే ప్రతిదినము వాళ్ళు ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నారు అని కొంతమంది అని అంటారు. కానీ అది అక్కడ ప్రతిదినము వాళ్ళు ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలన్నట్టుగా చెప్పలేదు అక్కడ. మనకి అపొస్తలుల 20:7 స్పెసిఫిక్గా వారు ఆదివారం నాడు, అంటే ఆదివారం అనే మాట డైరెక్ట్గా మనకు తెలుగు బైబిల్లో రాయబడింది, కానీ గ్రీకులో మియాన్ సబాటో అని అంటాడు. వారంలో మొదటి దినాన అని అపొస్తలుల 20:7 ఉంటుంది. 16 అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 1:2 మియా సబాటో, మియాన్ అంటే 1 అన్నమాట, అంటే మొదటి దినం అన్నమాట. కాబట్టి సబాటో అన్న వారంలో మొదటి దినాన వారు కూడుకున్నారు, దేవుణ్ణి అంటే ఆరాధించడానికి కూడుకున్నారనమాట. అప్పుడు వారు రొట్టె విరిచారని చెప్పడం జరుగుతుంది. ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అదే 14 అధ్యాయంలో మనం సమాజంగా కూడుకున్నప్పుడు, అది 11 అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయంలో 22 నుంచి మనం చదివితే, మీరు కూడి వచ్చుట అనే మాట చెప్పినప్పుడు, కూడి వచ్చినప్పుడు అనే మాట వాడబడింది. ఆ కూడి వచ్చటం అనే మాట ఎప్పుడు, ప్రతిరోజు ఎందుకు కూడుకుంటారు? అందువల్ల కూడి వచ్చినప్పుడు అని అంటే ప్రత్యేకించి స్పెసిఫిక్గా ఆరాధనకి, అంటే ఒక సమాజంగా కూడుకోవడానికి అనే మాట మనం గమనించవచ్చు. అందువల్ల ఒక సమాజంగా కూడుకున్నది ఎప్పుడు అంటే వారు ప్రతి ఆదివారం నాడు కూడుకున్నట్టు ఉంది, ప్రతి ఆదివారం రొట్టె విరిచినట్టుగా మనం చూడవచ్చు అనమాట. అందువల్ల వారానికి, అంటే నెలకి ఒకసారి తీసుకోమని లేదు గ్రంథములను. చాలామంది నెలకు ఒకసారి తీసుకోమని లేదు కదా అని, వారానికి ఒకసారి తీసుకోమని ఎక్కడ ఉందని అడగవచ్చు. అది ఆదివారం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అంతే. ఆయన ప్రభు చెప్పారు, నా రాజ్యంలో ఇది నేను కొత్తగా ద్రాక్షారసం తాగే వరకు నేను మరలా దీన్ని త్రాగనని చెప్పినప్పుడు ఏమన్నారనంటే, నా శరీరాన్ని జ్ఞాపకార్థం రొట్టెని, నా రక్తాన్ని జ్ఞాపకార్థం ద్రాక్షారసాన్ని, నా రక్తాన్ని ద్రాక్షారసం తీసుకోమన్నారు అన్నమాట. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి వారము, అంటే వారంలో మొదటి దినం ఆదివారం నాడు ఆరాధించడానికి వస్తాం కాబట్టి ప్రభు త్యాగం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనలో భాగం ఇది. అందువల్ల ప్రతి ఆదివారము కూడా తీసుకోవాలి. అంతేగాని నెలకొక రోజు తీసుకున్న సందర్భాలు అంటే మనకు ఆజ్ఞ లేదు. వారు ఆదివారం నాడు తీసుకున్నట్టుగా ఉంది, మనం ఆదివారం నాడు తీసుకుందాం అంతే. కాబట్టి ఆజ్ఞ మనకి లేదు కాబట్టి మనం నెలకొకసారి కానీ, లేదా ప్రభు త్యాగాన్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు అని కానీ ఇలాంటివి లేవు. వారు ఆదివారం నాడు తీసుకున్నట్టు ఉంది, మనం ఆదివారం నాడు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతే. అపోస్తుల కార్యాల గ్రంథంలో నుండి మనం ఆలోచన చేసామండి ఇప్పటి వరకు. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం ఇప్పటి వరకు మనకున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నను సహోదరులను అడిగి సమాధానం తెలుసుకున్నాం. మనకి సమాధానాలను అందించినటువంటి సహోదరులకు హృదయపూర్వక వందనాలండి. సహోదరులు ముగింపు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మా ప్రియ తండ్రి, మీ ఘనమైన నామస్తుతులు, మమ్మల్ని ప్రేమించి ఆరోగ్యాలు ఇచ్చి ఆయుష్ ఇచ్చారు. ఈ సాయంకాల సమయంలో నాయన అపోస్తుల కార్యాల నుంచి కొన్ని విషయాలు మేము గ్రహించాం, తెలుసుకోవడానికి దయ చూపించారు. మరికొంతమంది సహోదరులకి నాయన విషయాలు తెలియపరచడానికి దయ చూపించారు తండ్రి. ఈ గ్రంథంగా బోధించడానికి ఇచ్చిన జ్ఞానము సామర్థ్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ లైవ్లో వీక్షిస్తున్న సహోదరులందరినీ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మేము అపోస్తుల బోధలో ముందుకు సాగడానికి సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, అలాగే మీ చిత్తమైంది మా ప్రభు దినాన్ని మేము అందరూ సిద్ధపడి మిమ్మల్ని యథార్థ హృదయాలతో మేము ఆరాధించడానికి మేము అందరం సిద్ధపడినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.